తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కె కేశవరావును తొలగించి ఉద్యమకారులలో ఒకరిని ఆ స్థానంలో నియమించాలని రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ కరీమాబాద్ లోని చెట్రుళ్లగడ్డ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మారపల్ల రవి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో మర్రి యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిద్ది నరేందర్, నార్లగిరి రమేష్, లింగమూర్తి, కేతిరి రాజశేఖర్, సోమ మధుకర్, లక్ష్మి, ఉపేంద్ర, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి యాదవ్ రెడ్డి, మారపల్ల రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని కేశవరావును చైర్మన్ గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనని విమర్శించారు. అర్హత కలిగిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ కేశవరావుని ఎంపిక చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలు చేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించిన వారే నేడు అధికారంలో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపి కేసులు ఎదుర్కొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగానికి 250 గజాల స్థలం గట్టి నమ్మకం కమిటీ వేసిందనే దాని మీద ఉద్యమకారులకు ఇస్తే సంతోషంగా తెలంగాణ ఉద్యోగాలను గుర్తించాలి. తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణ ఐక్యత కేసులు లేని గురు ఉద్యమకారులను కేసులు లేని జూన్ 2వ తారీఖున జరుగు రాష్ట్ర జూన్ 2న జరుగు న్యాయం జరగాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు తగిన మొత్తం ఇప్పుడు ఇది సుధా తెలంగాణ ఉద్యమకారులను సుధా పక్కకు పెట్టి వాళ్ళ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అప్పుడు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, చాలా మంది జైలు జీవితం పాలైన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అధికారంలో రాగానే వెంటనే ఉద్యమకారులను గుర్తిస్తామని ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. కాలయాపన జరిగింది. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎవరు ఉద్యమకారులు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడా? ఇప్పుడు వేసినటువంటి కమిటీ చైర్మన్ కేశవరావు ఉద్యమకారుడా? ఆయన ఏ పార్టీలో అధికారాలు ఉంటే పదవుల కోసం ఆ పార్టీలకు మారేటువంటి మనుషులు లేదు. మిగతా 4 కమిటీలు ఉన్నారు, ఎవరికి తెలుసు? అందుకే ఇది వేసినటువంటిది కాలయాపన చేసి చేయడానికి ఉద్యమకారులను మరోసారి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులను మళ్ళీ మాయమాటలు చెప్పి మోసం చేయడానికి కాలయాపయాన్ని చేయడానికి చేసేటటువంటి ఒక కమిటీ. ఈ కమిటీ ద్వారా ఏమీ లేదు. నిజంగా కమిటీ వేయాలంటే ఉద్యమకారులను గుర్తించాలంటే ఎవరు గుర్తిస్తారు? ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి 2001 నుంచి పనిచేసినటువంటి, జైళ్ళు పోయినటువంటి, కేసుల పాలైనటువంటి, అన్ని రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులతో కమిటీ వేస్తే వారికి న్యాయం జరిగేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొన్ని వేల మంది ఉద్యమకారులు ఎలా ఐడెంటిఫై చేస్తారు? వనరాముకి ఏమెత్త, కేశవరావుకి ఏమెత్త, మిగతా కమిటీలో ఉన్న వాళ్ళకి ఏమెత్త? ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు గుర్తించండి, వాళ్ళకి ఏమెత్త? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పి అనేక హామీలు గుప్పరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షను, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా కార్యరూపం దాచలేదందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 16 మాసాల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో 6వ ఐటెం ఇవాళ జైలుకి వెళ్ళిన వారు ఎవరైతేనేమి, ఎఫ్ఐఆర్ అయితేనేమి, ఇటువంటి వారి యొక్క విధానం తెలపాలని కూడా చెప్పిండ్రు. అందరు ఉద్యోగకారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించకుండా
ఈ కమిటీ పేరు కేశవరావు గారి నేతృత్వంలో ఇలా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం కాలయాపన చేసుకుంటూ ఇవాళ తమ ఇష్టం వచ్చిన వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఈ లబ్ధి చేకూడడానికే ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఉద్యోగం కావాలంటే ఎవరు తెలియదు, ప్రతి ఒక్కరు ఉద్యోగం కావాలే ఎవ్వరు. అసలు మేము మొదటి కాంచి ఒకటే వాదన, అసలు ఉద్యోగకాలం మీరు గుర్తించండి. ఆ ఉద్యోగకాలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగే కార్యక్రమంలో ఆహ్వానించి ప్రశంస పత్రం ఇచ్చి గౌరవించాలని కూడా మీకు చెప్పడం జరిగింది. గత మాసం కింద కలెక్టర్ గారికి మరి ఈ సంబంధించిన నియోజకవర్గ సంబంధించిన మంత్రి కొండ సురేఖ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి ఈ జూన్ 2వ తారీఖు నాడు మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, వారిని గౌరవించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక కాలయాపన చేసుకుంటూ పెడచెవిన పెడితే మా యొక్క ఉద్యోగాల యొక్క డిమాండ్లను పెడచెవిన పెట్టేదైతే జూన్ 2వ తారీఖు నాడు జరిగే అధికారిక కార్యక్రమానికి మేము అడ్డుదలుతామని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం.